కానీ చెప్పుకోదగినవేమీ గమనించలేదు మేము అనేది చెప్పాడు. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अपने भिन्न भिन्न कार्यों का ऑडिट समय समय पर करता रहता है। हुंडी काउंटिंग कमरे का ऑडिट भी होता है। हुंडी काउंटिंग कमरे का ऑडिट राम जन्मभूमि तीर्थ क्षेत्र के न्यासीगण, कार्यकर्ता और स्टेट बैंक के कर्मचारी मिलकर करते हैं। ये कार्य कई दिनों तक चलता है। यही कार्य आजकल हो रहा है। कोई भी उल्लेखनीय बात किसी के भी ध्यान में अभी तक नहीं आई है। దాని మీద మళ్ళీ ట్వీట్ చేశాడు అఖిలేష్ యాదవ్. ఈ నేపథ్యంలోనే పత్రికలు అఖిలేష్ యాదవ్ వర్షన్ని, చంపత్రాయ్ వర్షన్ని చాలా పత్రికలు రాశాయి. కానీ అసలు ఏం జరుగుతుంది అనే విషయం ఏ పత్రిక కూడా రాయడానికి సాహసించలేదు, రాయలేదు అసలు. అంటే జర్నలిస్టులు ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టులు లోపల ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. కానీ జాగరణ అనే పత్రిక మాత్రం, స్థానిక అయోధ్య జాగరణ అనే పత్రిక చాలా వివరంగా ఒక దాదాపు ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్ని ప్రచురించింది 2 రోజులు వరుసగా. ఫస్ట్ రోజు రామ మందిర హుండీలో నగదు మొత్తంలో దుర్వినియోగం మాయమవుతున్నది అని హెడ్డింగ్తో రాసింది. లెక్కింపులో మోసం జరుగుతున్నదని, దీని మీద ఒక 4 పోలీసులు పట్టుకున్నారని అయోధ్య జాగరణ రాసింది. ఆ తర్వాత రోజు కూడా జూన్ 8వ తేదీన, ముందు జూన్ 7న అఖిలేష్ ట్వీట్ చేశాడు. జూన్ 8న అయోధ్య జాగరణ వార్త రాసింది. జూన్ 9న మళ్ళీ స్వాధీనం చేసుకున్న నగదుపై దర్యాప్తు కొనసాగిస్తున్నది అనే పేరుతో అనే హెడ్డింగ్తో మళ్ళొక వార్త రాసింది. అందులో ఉద్యోగులే అవకతవకలకు పాల్పడుతున్నారని, సీసీటీవీ ద్వారా మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందని ఈ కథనాల్లో రాయడమే కాకుండా అనుమానితులైన 4 ఉద్యోగులను గుర్తించి విచారించారు. సీసీటీవీల ద్వారా గుర్తించి విచారించారు. ఒక ఉద్యోగి ఖాతా నుంచి 5 లక్షల రూపాయలు రికవరీ కూడా చేసుకున్నారు అనేది ఇందులో జాగరణ పత్రిక రాసింది. సోర్సెస్ని ఉటంకిస్తూ ఆ పత్రిక ఆ నిధుల లెక్కింపులో పాల్పంచుకున్న అవినాష్ శుక్లా అనే అతన్ని ప్రశ్నించినప్పుడు విషయాలన్నీ బయటపడమే కాకుండా అతని అకౌంట్లలో చెక్ చేసినప్పుడు 5 లక్షల రూపాయలు బయటపడ్డాయి. అవి ఇక్కడి నుంచి తీసుకున్నవే అని ఆయన అంగీకరించాడు. కానీ అతని మీద ఏం చర్య తీసుకున్నారు అనే విషయం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.